మాదిగ రిజర్వేషన్ 30 ఏళ్ల పోరాటంలో అమరవీరులైన మాదిగలకు జోహార్లు అర్పిస్తున్నామని మాదిగ రిజర్వేషన్ పోరాట కమిటీ జిల్లా అధ్యక్షులు ఉదయ్ తెలిపారు. ఆగస్టు 1న సుప్రీంకోర్టు రిజర్వేషన్ల వర్గీకరణను చేస్తున్నట్టు ప్రకటించడం జరిగిందన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత సాంఘిక సామాజిక పోరాట నాయకులు మందికృష్ణ మాదిగ అలుపెరగిన పోరాటం 30 ఏళ్లకు చేరిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ జరిగిందన్నారు. పలుమార్లు వర్గీకరణ కోసం చేసిన పోరాటాలలో కొందరు మాదిగ వీరులు అమరులైన విషయం తెలిసిందేనన్నారు. అలాంటి వారి ఆశయ సాధన కోసం మనమంతా భవిష్యత్తులో మరింత కృషి చేయాల్సి ఉంటుందన్నారు. పోరాటంలో వీరమరణం పొందిన మాదిగ సోదరులకు మార్చి 1వ తేదీన దేశవ్యాప్తంగా జోహార్లు అర్పించే కార్యక్రమం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా మాదిగల పిల్లలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ కార్యదర్శి తాళూరు శేషయ్య, జిల్లా నాయకులు పల్లాల కృష్ణయ్య, స్థానిక నాయకులు పల్లాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. సూరిపాక ఉదయకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 30 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధనలో మాదిగలు ఈ 30 సంవత్సరాల పోరాటంలో అమరులైన మాదిగల అమరులకి ఈరోజు మార్చి 1వ తారీఖు మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవ కార్యక్రమం ఎంఆర్పిఎస్ తరఫున ప్రతి రాష్ట్రంలో, అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో ఉన్న సరేపల్లి నియోజకవర్గంలో ఉన్న ముత్తుకూరు మండలంలో వాళ్ళకి మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్లు సాధించుకొని మాదిగల భవిష్యత్తుని తీర్చిదిద్దేదానికి వాళ్ళు అవసరం వాళ్ళు కష్టపడి ఈ భారతదేశంలో ఎస్సీ వర్గీకరణ మాదిగలకి ఎంత ముఖ్యమో అని వాళ్ళు త్యాగాల ఫలితము ఈరోజు మాదిగలు ఎస్సీ రిజర్వేషన్ సాధించుకున్నది. ఎందుకంటే ఆగస్టు 1వ తారీఖు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు మాదిగలు అమరులకి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు అంకితం ఇచ్చారు. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ కావాలని వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు. కాబట్టి ఆ ప్రాణత్యాగాలు మేము ఖచ్చితంగా యువతరానికి భవిష్యత్తులో మీ ఆశయాలను ఏదైతే మాకు వదిలి వెళ్ళిన మీ యొక్క శ్వాసని ప్రతి ఒక్కరిని పంచుతామని, ప్రతి ఒక్కరికి మాదిగ బిడ్డని భవిష్యత్తు తరానికి ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటున్నాం. కాబట్టి భవిష్యత్తు తరానికి ముందు తీసుకుపోయేదానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మాదిగ అమరులైనారు. కాబట్టి మీ అమరత్వానికి, మీ కుటుంబానికి ఎంఆర్పిఎస్ కృష్ణ మాదిగ గారు అండగా ఉంటారు. మాదిగలు అందరూ అండగా ఉంటామని తెలియజేస్తూ జై మాదిగ, జై మంది కృష్ణ మాదిగ.